వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. భారత పౌరులు అయినప్పటికీ అక్రమ బంగ్లాదేశీయులు అనే అవమానంతో పశ్చిమ బెంగాల్కు చెందిన నలుగురిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని బీఎస్ఎఫ్కు అప్పగించారు. వారిని బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతానికి చేరవేశారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే నలుగురిని బంగ్లాదేశ్కి పంపారు. వారిని పశ్చిమ బెంగాల్ పోలీసులు సోమవారం జూన్ 16న స్వదేశానికి తిరిగి తీసుకువచ్చారు. వీరిలో ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు శాశ్వత నివాసులు, మరొకరు వర్తమాన్ నివాసి ఉన్నారు. అక్రమ బంగ్లాదేశీయులు అనే అవమానంతో ఈ వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అప్పగించారు. వారిని సరిహద్దు దాటించి బంగ్లాదేశ్కు పంపారు. సోమవారం ఈ విషయం మీద స్పందిస్తూ ముర్షిదాబాద్ పోలీసులు మాట్లాడారు. నలుగురు వ్యక్తుల భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించడానికి స్థానిక దర్యాప్తు నిర్వహించామని పోలీసులు తెలియజేశారు. ధృవీకరణ తర్వాత సంబంధిత పత్రాలు, పౌరసత్వ రుజువులను బీఎస్ఎఫ్కు అప్పగించామని చెప్పుకొచ్చారు. బీఎస్ఎఫ్ వెంటనే ప్లాన్ మీటింగ్ నిర్వహించింది. చివరికి బంగ్లాదేశ్ నుంచి నలుగురిని అధికారులను భారతదేశానికి తీసుకువచ్చారు. కొన్ని గంటల క్రితమే భారత సరిహద్దులోని కూచ్ బిహార్ పోలీసులకు అప్పగించారు. వారిని తిరిగి తీసుకురావడానికి ముర్షిదాబాద్ జిల్లా పోలీసుల బృందాన్ని పంపారు. రేపటి నాటికి నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారని ముర్షిదాబాద్ పోలీసులు పేర్కొన్నారు. మొహబాబ్ షేక్, నజీరుద్దీన్ మండల్, మినార్కుల్ షేక్, ముస్తఫా కమల్ షేక్గా గుర్తించారు. దీనికంటే ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం నలుగురిలో ఒకరైన 36 ఏళ్ల మొహబాబ్ షేక్ పౌరసత్వ రుజువును వలస సంక్షేమ బోర్డు ఇంకా పశ్చిమ బెంగాల్ పోలీసులు సమర్థించారు. అయినప్పటికీ మహారాష్ట్ర పోలీసులు ఇతన్ని అప్పగించిన తర్వాత బీఎస్ఎఫ్ అతన్ని బంగ్లాదేశ్కు పంపించింది. షేక్ భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాలోని బాగబంగోలాలోని మహీనస్థలి గ్రామ పంచాయతీ ప్రాంతంలోని హుసేన్ నగర్ గ్రామంలో నివసిస్తున్నారు. వారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తెలియజేయడానికి కూడా ఇష్టపడలేదు. పశ్చిమ బెంగాల్ వలస సంక్షేమ బోర్డు చైర్మన్ సమీరుల్ ఇస్లాం మాట్లాడుతూ కుటుంబం మమ్మల్ని సంప్రదించింది. ఆ తర్వాత మేము మహారాష్ట్ర పోలీసులకు సంప్రదించాము. అవసరమైన అన్ని పత్రాలను వారికి పంపాము. వారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తెలియజేయడానికి కూడా ఇష్టపడలేదు. షేక్ను బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్ పంపించారు అని అన్నారు. షేక్ సోదరుడు మజీబూర్ వార్తాపత్రికలలో మాట్లాడుతూ అతను గత 2 సంవత్సరాలుగా మహారాష్ట్రలోని పనిచేస్తున్నాడని చెప్పాడు. మజీబూర్ మాట్లాడుతూ తను టీ తాగుతుండగానే పోలీసులు బంగ్లాదేశ్ నుండే అనుమానంతో అతన్ని పట్టుకొని కనికియా పోలీస్ స్టేషన్ను తీసుకెళ్లారని అన్నాడు. షేక్ ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తరతరాలుగా పంచాయతీ ధృవీకరణ, అతని కుటుంబం వంశావళితో సహా అన్ని పత్రాలను మహారాష్ట్ర పోలీసులకు పంపినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అతను బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్కు పంపించిందని అతను చెప్పాడు. అతను ఫోన్ చేసిన గ్రామంలో ఆశ్రయం పొందాడు. అతను ఏడుస్తున్నాడు అని అతని సోదరుడు మజీబూర్ చెప్పాడు. తమ చర్యను సమర్థించుకుంటూ షేక్ తన జాతీయతను నిరూపించుకోవడానికి పత్రాలను సమర్పించడంలో విఫలమయ్యారని మహారాష్ట్ర పోలీసులు అన్నారు. దీంతో పాటు పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి అతను ఆధార్, పాన్ కార్డులపై ఆధారపడలేదని తెలియజేశారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత భారతదేశ పుష్ బ్యాక్ వ్యూహంలో భాగంగా వందలాది మంది అనుమానిత అక్రమ వలసదారులను తూర్పు సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్కు పంపించారు. దేశవ్యాప్తంగా పోలీసులు అక్రమ వలసదారులను గుర్తించడానికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దీనికంటే ముందు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 8న భారతదేశానికి ఒక లేఖ పంపింది. అందులో తమ దేశంలోని ప్రజలను ఈ విధంగా నెట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా భారత ప్రభుత్వం డీపోరేషన్ విధానాలను అనుసరించడంపై మండిపడ్డారు.